ఈరోజు దినదినము మన లైఫ్ స్టార్ట్ చేయడం గల కారణం ఏంటంటే ఈ 70% నీరు ఎంత ప్రమాదకరంగా ఉంది, మీరు ఎంత ప్రమాదకరంగా నీరు తాగుతూ ఉన్నారో మీరు ఒకసారి చూడండి. సో ఇక్కడ నేను 3 గ్లాసులలో 3 టైప్స్ ఆఫ్ వాటర్ తీసుకున్నాను. సో ఇప్పుడు ఇందులో ఒక pH టెస్ట్ చేస్తాను. pH టెస్ట్ పొటెన్షియల్ ఆఫ్ హైడ్రోజన్, మన నీటిలో ఉన్న లవణాల గాఢతను టెస్ట్ చేయడం కోసం pHలలో కొలుస్తారు. సో ఇక్కడ దీనిపైన సింబల్స్ కనబడుతూ ఉన్నాయి మీకు. ఇది సైన్స్ మనకు కెమిస్ట్రీ ప్రకారం ఏంటంటే 0 to 14 ఉంటుంది స్కేల్ పైన. 0 నుంచి 14 దాకా స్కేలింగ్ ఉంటుంది. ఇందులో 0 to 7 వచ్చిన నీళ్ళు అన్నీ కూడా ఎసిడిక్ అంటారు. అంటే మన బాడీ మన బాడీకి న్యూట్రల్, అంటే మన బాడీ ఏంటంటే నార్మలైజ్గా బేసిక్ ఆల్కలైన్ నేచర్లో ఉంటుంది, బేసిక్ నేచర్లో ఉంటుంది. ఆల్కలైన్ నేచర్లో ఉంటుంది కాబట్టి బాడీకి ఆల్కలైన్ వాటర్ సంబంధించింది మన బేసిక్ వాటర్ ఇవ్వాలి. కానీ మనం ఏం చేస్తూ ఉన్నాం, సో 0 నుంచి 7 ఉంది కదా, దీన్ని ఎసిడిక్ అంటారు. ఎసిడిక్ అంటే తాగడానికి తాగడానికి వీల్లేదు. 0 to 14 దీన్ని ఆల్కలైన్ అంటారు. అంటే మనం తల్లి గర్భం నుంచి వచ్చినప్పుడు బేసిక్ నేచర్లో వస్తాం. మనం ఏం చేస్తాం, తర్వాత ఎసిడిక్గా మారుతాం. వాటర్, ఇలాంటి వాటర్ అలాగే చెత్త తినడం వల్ల బాడీ అనేది ఎసిడిక్గా మారుతుంది. మరి ఇప్పుడు మీరు పోసే నీరు ఎసిడిక్ ఉందా అండ్ ఆల్కలైన్ ఉందా చూద్దాం. సో ఓకే సార్, ఈ డ్రాప్స్ను మామూలుగా pH డ్రాప్స్ను మనకు మూత్ర పరీక్షల్లో, బ్లడ్ టెస్టుల్లో ఫస్ట్ ఇదే టెస్ట్ చేస్తారు. సో ఈ టెస్ట్ నేను చేస్తా ఉన్నా. ఇది కెన్లీ వాటర్, ఒక ఇదిలో 3 డ్రాప్స్ ఇస్తా ఉన్నా. సో ఇదొకటి. ఇది ఏ కలర్లో ఉంది ఇక్కడ కనబడుతుందా? ఇది 4 కలర్లో ఉంది. 4 నెంబర్ 4 0 to 7 ఎసిడిక్ అని చెప్పిన. 4 వచ్చిందంటే ఎసిడిక్ ఆల్కలైనా? అంటే మీరు తాగే కెళ్ళి నీళ్ళల్లో ఎటువంటి బలం లేదు. వాస్తవంగా కెళ్ళి వాటర్లో ఏం బలం లేదు, ఇది ఎసిడిక్ నీరు వస్తాం. అలాగే ఆర్ఓ వాటర్, మన ఇంటికాడ మనము పక్క పండి వాటర్ ప్లాంట్లో తెచ్చుకున్న వాటర్. సో ఇందులో కూడా ఒక 2 డ్రాప్స్. సో ఇది ఏ కలర్లో ఉంది? ఇది కూడా 4. ఓకేనా, కనిపిస్తుందా? ఇది కూడా ఎసిడిక్ వాటర్. అలాగే ఇది చూద్దాం ఒకసారి. ఇది 6లో ఉంది. ఇది ఇట్లా కలర్ ఎందుకు వచ్చిందంటే దీనిలో మనకు ప్లస్ అయాన్లు, మైనస్ అయాన్లు, అలాగే ఇందులో క్రోమియం, బ్రోమియం, అలాగే జింక్, ఐరన్ అవన్నీ ఇందులో ఉంటాయి. కాబట్టి ఈ కలర్లో దగ్గర న్యూట్రల్గా వచ్చింది. అంటే నల్ల నీళ్ళు చెప్పుకుంటే ఏంటంటే మంచిదాల్లో మంచిది, ఒడ్లో మెల్ల అన్నట్టు మన నల్ల నీళ్ళు అనేది చాలా మంచి వాటర్ తాగడానికి, డ్రింకబుల్కి పనిచేస్తుంది. మరి మిగిలిన ఆర్ఓ వాటర్ అనేటిది, అలాగే ఈ మన బయట కొనుక్కున్న కిడ్నీ వాటర్ అనేటిది ఎంత ప్రమాదం అనేది ఒకసారి మీరు చూస్తూ ఉన్నారు. సరే, ఇప్పుడు ఏం చేద్దామంటే మనం తాగే నీళ్ళు మా మోడికేర్లో ప్రవేశపెట్టబడిన ఆల్కలైన్ పిక్చర్ ఇది. సో ఇందులో మెగ్నీషియం బాల్స్, కార్బన్ సెండికేటర్స్ అండ్ ఆల్కలైన్ బాల్స్ ఉంటుంది. 5 లేయర్ సిస్టమ్ ఉంటుంది ఇందులో. సో ఈ 5 లేయర్ సిస్టమ్ మీకు చూపిస్తాను చూడండి. హలో. సో ఇది క్యాటరేజ్, ఆల్కలైన్ క్యాటరేజ్. ఇందులో 5 లేయర్స్లో బాల్స్ ఉన్నది. ఇందులో మనకు కార్బన్ ఇండికేటర్స్, అలాగే ఆల్కలైన్ బాల్స్, తర్వాత సిండికేట్ బాల్స్, ఇవన్నీ కూడా మనకు వాటర్ను ఫిల్టరైజ్ చేసి దీనికి ఆల్కలైన్ నేచర్ తీసుకొచ్చే తత్వం ఇందులో ఉంటుంది. ఇందులో ఏ వాటర్ పోసినా కూడా, అంటే 150 TDS అంటే ఏంటంటే టోటల్ డిజాల్వ్ సాలిడ్స్. మన నీటిలో తాగడానికి నీటిలో ఉండవలసిన లవణాల శాతం అది. సో మీరు ఆర్ఓ పెట్టుకున్నా, వాటెవర్ నల్ల నీళ్ళు ఇచ్చినా కూడా ఇందులో పోసుకుంటే మీ నీళ్ళు అనేది ఆల్కలైన్గా అయిపోతుంది, అంటే బేసిక్ నేచర్లో అయిపోతుంది. సరే, ఇప్పుడు మనం లైవ్లో చూద్దాం నిజంగా మరి అవుతుందా. సో దాని గురించి ఇప్పుడు నేను ఇందులో ఫిక్స్ చేశాను. సో ఇప్పుడు ఏం చేస్తానంటే ఇది మనం నల్ల వాటర్, ఇవ్వరాగా మనం అనుకుంటున్న నల్ల వాటర్ నేను ఇందులో పోస్తాను. సో ట్రాన్స్పరెంట్గా ఎట్లా వచ్చిన వాటర్ ఇందులో ఫిల్టర్ అయితే ఇందులో పడతా ఉంది చూడండి.
ఇప్పుడు మళ్ళీ టెస్ట్ చేద్దాం. వాటర్ ఓకే, ఫిల్టర్ అయిపోయింది. ఇప్పుడు ఈ వాటర్ మనం టెస్ట్ చేద్దాం. ఇప్పుడు ఇందులోకి వచ్చిన వాటర్ని ఇప్పుడు మనం ఒకసారి టెస్ట్ చేద్దాం. సో ఇప్పుడు మన ఎస్టిక్ బేసిక్ అని చెప్పినాం కదా. సో మళ్ళీ నేను ఆర్ఓ వాటర్ తీసుకున్నా, నల్ల నీళ్ళు తీసుకున్నా. ఇదే నల్ల నీళ్ళు ఇందులో పోసుకున్నాక ఫిల్టర్ అయ్యాక తర్వాత మళ్ళీ ఇందులో గ్లాస్లో వేసుకున్నా. సో ఇప్పుడు మళ్ళీ అదే విధంగా pH టెస్ట్ చేద్దాం. ఓకేనా, మళ్ళీ ఇప్పుడు మళ్ళీ ఏమైనా చేంజ్ చేయాలి. సో ఇప్పుడు నల్ల నీళ్ళు, ఆర్ఓ వాటర్, అలాగే ఏ కలర్లో ఉంది? వంకాయ కలర్ వచ్చిందా? సో ఇక్కడ ఏ కలర్ మ్యాచ్ అవుతుంది చూడండి సార్. ఇక్కడ ప్రజెంట్ 11 pH 9 కలర్స్ మ్యాచ్ అవుతుంది. 9 కలర్స్ మ్యాచ్ అవుతుంది. అంటే ఇదే వాటర్ నేను వేసింది నల్ల నీళ్ళే. అంటే మీరు పిల్లలు చూపించిన ఈ వాటర్ వేయక ముందు, వేసిన తర్వాత, ఇది ఈ నీళ్లు ఫిల్టర్లో మన ఆల్కలైన్ పిక్చర్లో పోసిన తర్వాత ఈ నీళ్ళు ఫిల్టరేషన్ ఆల్కలైన్గా మారి ఈ విధంగా వచ్చింది. మరి వేయకముందు అంటే నేను కొత్త నీళ్ళు అయితే పోయలే కదా, ఇక్కడ నల్ల నీళ్ళు పోసినాయి కదా. సో ఈ విధంగా మన ఆల్కలైన్ ఫీచర్ అనేది చాలా అద్భుతంగా మన ఇంట్లో ఉన్న నీళ్ళు అంటే మన ఎందుకంటే ఎక్కువ కాస్ట్ కాదు, చాలా తక్కువ పెట్టుబడితో మన ఆరోగ్యాన్ని మంచి నీళ్ళను తాగడానికి 9.5 pH వాటర్ రావడానికి ఒక అద్భుతంగా ప్రవేశపెట్టబడ్డ ఆల్కలైన్ ఫీచర్ ఇది. సో ఇప్పుడు మరి ఇన్ని రోజులు ఈ వాటర్ తాగినాం, మరి ఈ నీళ్ళు తాగు మళ్ళీ ఏమైనా అవుతుందా? ఒకసారి చూద్దాం. అంటే ఇన్ని రోజులు మీరు ఏ నీళ్ళు తాగినా పర్లేదు కానీ మళ్ళీ ఇందులో పోసుకుంటే మన బాడీ కూడా ఇదే విధంగా స్వచ్ఛంగా తయారవుతుంది. మన బాడీకి కావాల్సిన 9.5 pH వాటర్ కూడా మనకు సమకూరుస్తుంది. సో ఈ విధంగా మనము మన యొక్క నీళ్లను 9.5 pH అంటే మంచి స్వచ్ఛమైన నీరుగా మార్చడానికి, అలాగే అందులో ఉండే పోషక విలువలను పర్ఫెక్ట్గా సంపాదించడానికి ఈ యొక్క ఆల్కలైన్ ఫీచర్ ప్రవేశపెట్టడం జరిగింది. సో ఇది మనకు జస్ట్ 3,174 రూపాయలతో మనకు అందుబాటులో ఉంది మన మోడీ కేర్లో. దీని లైఫ్ వచ్చేసి క్యాటేజ్ లైఫ్ వచ్చేసి ఇందులో ఉండే క్యాటేజ్ లైఫ్ 3 నెలలు, 3 మంత్స్ వస్తుంది. ఈ 3 మంత్స్ తర్వాత మళ్ళీ మనం టెస్ట్ చేసుకొని క్యాటేజ్ చేంజ్ చేసుకొని సరిపోతుంది. మనకు పర్ డే ఒక దాదాపు 10 లీటర్స్ అయినా కూడా దీన్ని స్టోరేజ్ అంటే తయారు చేసుకొని క్లాస్ బాటిల్లో కానీ దానిలో మన బాటిల్లో కానీ స్టోరేజ్ చేసుకొని తాగవచ్చు. ఎందుకంటే ఇప్పుడు మామూలుగా ఇలాంటి ఆల్కలైన్ వాటర్ అంటే బయట మార్కెట్లో లక్షలతో లక్షలలో కూడుకున్నది. ఇది మనకు జస్ట్ ఒక 3,000 రూపాయలు ఒక సామాన్య కుటుంబానికి, ప్రతి ఒక్క పేదవారికి కూడా మనము చేరువు కావాలనే ఉద్దేశంగా ఒక ఆల్కలైన్ ఫీచర్ని ప్రవేశపెట్టడం జరిగింది. సో ఈ కంపెనీ స్టాండర్డ్ ఇదంతా కూడా ఫుడ్ గ్రేడ్ బాటిల్, ఈవెన్ ఎటువంటి సమస్య కూడా మనకు దీని ద్వారా ఉండదు. సో ఇదే విధంగా మళ్ళీ pH కరెక్టే వస్తుంది. మరి మీ ఇంట్లో TDS లెవెల్ ఏ విధంగా ఉంది? మీరు అమెజాన్లోకి వెళ్తే 300-700 రూపాయల నుంచి 800-900 రూపాయల దాకా ఉండే TDS మీటర్ ఒకటి.